హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనాలో భారీ భూకంపం సంభవించింది. 2 ప్రావిన్సులను వణికించింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. 111 మందిని పొట్టనబెట్టుకుంది. 200 మందికి పైగా గాయపడ్డారు. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాలు శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ఉన్నారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే భయాందోళన వ్యక్తమవుతోంది. చైనా వాయువ్య ప్రాంతంలోని గాన్సు ప్రావిన్స్లో ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.2గా రికార్డైంది. భూమి ప్రకంపించగానే జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. ఫలితంగా తమ ఇళ్లలోకి వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు. దీని తీవ్రత పొరుగునే ఉన్న క్వింగ్జాయ్ ప్రావిన్స్ పైన పడింది. ప్రధాన భూకంపం సంభవించిన గాన్సు ప్రావిన్స్లో 100 మంది, క్వింగ్ఘై ప్రావిన్స్లో 11 మంది మరణించినట్లు చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ గిన్హువా తెలిపింది. అలాగే గాన్సులో 96, క్వింగ్ఘైలో 124 మంది గాయపడినట్లు వివరించింది. గాన్సు ప్రావిన్స్లోని జిషిషాన్ బోనన్ కంట్రీని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ ప్రావిన్స్ రాజధాని లాంగ్జౌకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిషిషాన్కు 37 కిలోమీటర్ల దూరంలో గల లింగ్జియా చెంగ్వాంగ్జన్ వద్ద ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రత లాంగ్జౌ, జిషిషాన్ బోనన్, లింగ్జియా వంటి ప్రాంతాలపై పడింది. ప్రకంపనలు సంభవించిన వెంటనే లాంగ్జౌ యూనివర్సిటీ విద్యార్థులు బయటకు పరుగులు తీయడానికి సంబంధించిన ఓ వీడియో వైరల్గా మారింది. యూనివర్సిటీ క్యాంపస్లో వారంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే దీంతో వందలాది కంపెనీలు ధ్వంసమయ్యాయి. దీంతో చైనా భారత్ను 250 లక్షల టన్నుల సహాయం కోరింది. చూసారు కదా, ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.